హాయ్ డాక్టర్ పవన్. తెలుసా మీకు డాక్టర్ పవన్ ఎవరో? ఇక్కడ చూడండి. డా ఉ ట డౌటర్ పవన్. సో ఇప్పుడు డౌటర్ పవన్ అనేది గుర్తుపెట్టుకుంటే, ఈ అక్షరాలు కనుక గుర్తుపెట్టుకుంటే హిందీలో దాదాపుగా 35+ అక్షరాన్ని మనం ఈజీగా రాసేయచ్చు. ఏంటి 7 లెటర్స్ కనుక మీరు రాయడం నేర్చుకుంటే ఈ 35+ లెటర్స్ ని మీరు ఈజీగా రాసేయచ్చు. డౌటర్ పవన్ ని గుర్తుపెట్టుకోండి. ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనకు డా కనబడుతుంది కదండి. డాని మనం కిందగా ఇలా ఇస్తే ఏమైపోతుందండి? ఈ అయిపోతుంది. అదే అలాగే సేమ్ ఇచ్చి పైన సి ఇస్తే ఏమవుతుందండి? ఈ అయిపోతుంది. అలాగే కింద గనక నుక్తా పెడితే ఏమవుతుంది? ఢ అవుతుంది. అలాగే పక్కన గనక నుక్తా పెడితే ఏముందండి? ంగ అవుతుంది. అలాగే దీన్ని ఈలాగా మార్చి పక్కన ఒక స్ట్రైట్ లైన్ రాసి ఇలా ఇస్తే మనం ఏమవుతుందండి? ఝ అయిపోతుంది. చూడండి, మనం ఈ విధంగా డా అనేటువంటి అక్షరాలతో ఈ అక్షరాలని రాసేయచ్చు. అలాగే ఊ అని తీసుకుంటే ఊతో మనం ఏం చేయొచ్చండి? ఆ చేయొచ్చు, అలాగే ఆ చేయొచ్చు, అలాగే ఊ చేయొచ్చు, ఊ రాయొచ్చు, అలాగే ఓ రాయొచ్చు, ఔ రాయొచ్చు, అం రాయొచ్చు, ఆహా రాయొచ్చు. సో ఇలా మనం డాతోను ఊతోను అలాగే టాతో చూడండి టా రాయొచ్చు, అలాగే ఠా రాయొచ్చు, అలాగే ఢా రాయొచ్చు, అలాగే దా రాయొచ్చు, అలాగే ఢా కూడా రాసేయచ్చు. సో అలాగే రా చూడండి, రాతో మనం రా రాయొచ్చు, అలా ఇచ్చి ఒక నిలువుగీత గీస్తే సా అయిపోతుంది. అలాగే దీన్ని మనం కావాలంటే ఒక రౌండ్ చుట్టి ఇలాంటి మనకి షా అయిపోతుంది. అలాగే ఇక్కడ దీన్నే మనం ఏగా కూడా మార్చొచ్చు. కొంచెం దగ్గరగా సిమిలర్ గా ఇది కొంచెం స్ట్రైట్ గా రాసుకోగలిగితే ఏ అయిపోతుంది. ఇదే ఇలా రాస్తే ఐ అయిపోతుంది. ఇదే కాకుండా మనం కావాలంటే దీన్ని మనం ఇలా యాగా రాయొచ్చు, అలాగే దీన్ని ఖాగా కూడా రాయొచ్చు. అలాగే ఇక్కడ రౌండ్ గనక క్లోజ్ చేస్తే అది థాగా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే పా తీసుకున్నట్లయితే పా రాయొచ్చు, హా రాయొచ్చు, షా రాయొచ్చు. వా తీసుకున్నట్లయితే వా రాయొచ్చు, బా రాయొచ్చు, అలాగే దాంతో మనం కా కూడా రాసుకోవచ్చు. అలాగే నా తీసుకున్నట్టయితే నా రాయొచ్చు, మా రాయొచ్చు, ఇక్కడ రౌండ్ తీసుకుంటే భా రాయొచ్చు. ఈ డౌటర్ పవన్ అనేటువంటి అక్షరాన్ని బాగా నేర్పించి వాటితోటి మనం అక్షరాన్ని క్రియేట్ చేయడం కనుక విద్యార్థులకు నేర్పిస్తే పక్కాగా హిందీ అక్షరాన్ని వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మన దగ్గర ఉంది. హ్యాండ్ రైటింగ్ బాగా రావడం కోసం ఆ వీడియోని కూడా చూసి 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.